బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ శివారు తుర్కయాంజాల్లో జరిగిన రాజేష్ హత్య కేసులో ప్రధాన నిందితుడు శ్యామ్ సుందర్ సహా ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఉన్న ఓ బార్ నుంచి బయటకు వచ్చిన రాజేష్ పై దాడి చేసి కత్తులతో నరికి చంపారు దుండగులు. ఈ కేసు విచారణ జరుగుతుండగానే శ్యామ్ సుందర్ అనే వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. తమ కుమార్తెను ప్రేమ పేరుతో వేధించినందువల్లే రాజేష్ ను హత్య చేశామంటున్నాడు శ్యామ్ సుందర్. ప్రధానంగా రాజేష్ అనే వ్యక్తి చనిపోవడం మాకు సంతోషకర విషయం. ఎందుకంటే అలాంటి వ్యక్తి సమాజంలో ఉండవలసినడు కాడు. అతనిపై ఇప్పటికే దాదాపు 19-20 కేసులు ఉన్నాయి. పీడీ యాక్ట్ కూడా పడ్డది ఆయన మీద. మా పాపను కూడా కిడ్నాప్ చేశాడు, అత్యాచారం చేశాడు. దానివల్ల మా పాప కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. కాబట్టి ఒక తండ్రిగా నేను ఫుల్ సంతోషపడుతున్నా ఇన్సిడెంట్ జరిగినందుకు. అంటే మీరు నాకు ఈ హత్యతో సంబంధం లేదు. అంటే గుంటి రాజేష్ హత్య కేసులో సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. రాజేష్ హత్యను ప్రతీకార హత్యగా తేల్చారు. హత్య జరిగిన రోజు రాత్రి బార్లో రికార్డైన సీసీ కెమెరాల విజువల్స్ పై మా కరెస్పాండెంట్ కమల్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గుంటి రాజేష్ హత్య కేసులో ఇప్పటికే నిందితులు పోలీసుల ముందు లొంగిపోయారు. పోలీసుల అదుపులో నిందితులు ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు విడుదల చేసినటువంటి సీసీ కెమెరా విజువల్స్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఆ రోజు రాజేష్ హత్య జరిగిన రోజు ఏదైతే బార్లో మద్యం సేవించిన తర్వాత హత్య జరిగిందని చెప్పి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అక్కడ సీసీ కెమెరా విజువల్స్లో కనుక మనం గమనిస్తే రాజేష్ హత్యకు ముందు మనం చూస్తున్నటువంటి ఈ బార్లో ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా ఇక్కడ మనం చూసినట్టయితే అంతా పరుగులు పెడుతున్నారు. అంటే ఇక్కడ రాజేష్ను శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు మరికొంతమంది ఇక్కడ హత్య చేసిన తర్వాత విషయం తెలుసుకున్నటువంటి బార్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇటువైపు పరుగులు పెట్టారు చూడొచ్చు. ఆ తర్వాత ఎవరైతే హత్య చేశారో వాళ్ళు ఇటువైపు రావడంతో మళ్ళీ తిరిగి వెనక వైపు పరుగులు పెడుతూ వచ్చినటువంటి దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. వీటి ఆధారంగానే పోలీసులు నిందితుల్ని గుర్తించారు. ఇక్కడ ఈ సీసీ కెమెరా విజువల్స్లో లభించినటువంటి ఆధారాలతోనే శ్యామ్ సుందర్ రెడ్డి తన కూతురు మరణానికి కారణమైనటువంటి రాజేష్పై ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ హత్య చేశానని చెప్పి కూడా పోలీసుల ముందు అంగీకరించాడు. మనం విజువల్స్ను మరొకసారి చూసినట్టయితే హత్యకు ముందు చాలా పగడ్బందీ రెక్కి నిర్వహించిన తర్వాత చాలా రోజులుగా రాజేష్ హత్యకు పథకం రచిస్తున్నటువంటి శ్యామ్ సుందర్ రెడ్డి ఆ రోజు రాజేష్ బార్లో ఒకరిద్దరు స్నేహితులతోటే ఉన్నాడని తెలుసుకొని పక్కా స్కెచ్ వేసి హత్య చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగానే ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తానికి కూతురు మరణానికి కారణమైనటువంటి కూతురును అనేక రకాలుగా వేధించినటువంటి రాజేష్ పై ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ హత్య చేశానని చెప్పి కూడా నిందితులు అంగీకరించడం జరిగింది. ఆదిబట్ల పోలీసుల అదుపులో నిందితులు ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట యాదవ్తో